హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మనమైతే ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాం. ఎలాంటి ప్రాంక్ అంటే అది చెప్పలేను, కానీ మీరైతే చూడండి, క్రేజీగా ఉంటుంది. ప్రాంక్ మాత్రం ఇచ్చి పడేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంక స్టార్ట్ చేద్దాం. హలో అన్నా. ఏడున్నా సిద్ధు? అన్నా బయట ఇట్లా నీ దగ్గర చిన్న మ్యాటర్ ఉంది మాట్లాడడానికి. ఇక్కడ వస్తావా? ప్రిజన్ స్కూల్ సైడ్ బిజీ ఉన్నావు? ఏం లేదు, ఇంపార్టెంట్ అన్నా. ఇంపార్టెంట్ మ్యాటరే. సరేనా, వస్తావు తొందరరా. 2 minutes. ఓకే. A few moments later. హాయ్ రా. అరే ఏమనుకుంటా కర్రా కర్రా ఏడికెళ్ళవరాను? పని అమ్మాయిల షోక్ బాగా అవుతుందంట నీకు. నువ్వు కాదురా, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పురా. ఇక్కడ రారా నువ్వు? ఇక్కడ ఏమనుకుంటున్నావు ఎప్పుడా? నువ్వు నాకు అర్థమైతే. అరే నైట్ నువ్వు ఏం చేసినావు ఎప్పుడా? నైట్ నువ్వు ఏడున్నా ఎప్పుడా? అరే నా ఇంట్లోనే ఉన్నావు అవునా? నైట్ మొత్తం అవును. నువ్వు నా పక్కనే ఉన్నావు కదా. నా పక్కనే ఉంటే మా చెల్లెలకి ఎట్లా మెసేజ్ చేయాలనిపించిందిరా నీకు? అరే క్రేజీ స్వాతి అనుకుంటూ ఉంటది. అరే నువ్వు రోజు అబ్జర్వ్ చేస్తున్నారా? నువ్వు రోజు పిల్లలకి చాలా అవుతుంది. రోజు కెఫే అంటున్నావు, బండి గుద్దకాడు ఉంటుంది మంచిగా, బండి పెట్రోల్ కి పైసలు తెలుసలేదు, బాగా తిరుగుతున్నావు. అరే కాదురా, ఏందిరా నాకు అర్థం అయితలేదురా. అరే ఏం చేసిరా నీకు తెలియదు కదా. మెసేజ్ ఏమని చేసినావు ఇప్పుడా? మెసేజ్ ఏమని చేసినావు? దగ్గరికి ఆడా నువ్వు ఏంద్రా తప్పేసి మళ్ళీ నువ్వు దూరం దూరం పోతున్నావు. మెసేజ్ చేసి తప్పారేటారా? అరే క్రేజీ స్వాతి అన్ని ఉంటదిరా. ప్రపోజ్ చేసినావంట, తను ఏడ్చుకుంటే నాకు చెప్తుంది. ఏం చేయాలి చెప్పరా? అరే నువ్వు వేరే వాళ్ళకి చేస్తే నేను లైట్ తీసుకుంటుంటేరా. మా చెల్లెలకి ఎట్లా వేయాలనిపించిందిరా నీకు? అరే అరే చూడరా, అరే లోకేష్ చూడరా, వాడు ఏం చేస్తున్నాడు అర్థమైతే లేదా? అవన్నీ తమాషా అయిపోయిందిరా. ఏమోరా నువ్వు ఏం చేస్తున్నావు? నేనైతే పోలీస్ కేసు పెడతారా అని పోయినా ముద్ద. నాకు సంబంధం లేదు చెప్తున్నా, పోలీస్ కేసు పెడతా. అవునరా, నువ్వు నా పక్కనే ఉన్నావురా. నేను ఏమనుకున్నా, సొంత తమ్ముడు అనుకున్నారా నేను నిన్ను? నువ్వేది అడిగినా నేను కాదంటున్నారా? అరే నేను పోనీ అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడల్లా నేను ఏదంటే అది కాదు అనుకుంటే నేను ఇస్తారా నీకు? అలాంటిది మా చెల్లెలకి ఎలా మెసేజ్ చేయాలనిపించిందిరా నీకు? పోలీస్ స్టేషన్ కి రానికి తెలియదా నాకు ఎవరు అని? అరే నీ తమాషా ఏం చేస్తున్నావు? అంతా కలిపిల్లి చేసేస్తున్నావు. నేను అగ్రెసివ్గా నేను కన్నా నువ్వు కొట్టియాలనుకుంటే నిమిషంతో పని వెళ్తా బయటే. ఏం తెలియదా నీకు? పిల్లలకి మెసేజ్ చేయడానికైతే వస్తుందా? నువ్వు మా చెల్లెలకే చేసినావు అంటే నువ్వు ఎంతమందికి మెసేజ్ చేయొచ్చు నాకు అర్థమవుతుంది. అరే దూరం ఉంటే నువ్వు ఇక్కడ రాను. నువ్వు తమాషా అయిపోయింది నీకు. చెప్పురా, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లకి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. పెళ్లి చేసుకో ఆ పిల్లకు. కాదురా, ఇప్పుడు ఏం చేస్తావు మా చెల్లెల్ని? మళ్ళీ తెలియదు అంటున్నాయింద్రా. అరే నువ్వు ఇట్లా వానికి సపోర్ట్ ఇస్తున్నావు. అరే చేయలేదంటారు. అరే మరి నేను అబద్ధాలు చెప్తున్నా? నాకేమొస్తాం రా వానికి, వాని పైన చెప్పనికి. అరే నాకు సంబంధం లేదురా బై. మా ఒళ్ళు ఇంటలేరు. వాడు మెసేజ్ చేసిండు, వానికి ఏమని కొట్టనైనా కొట్టు చంపేవాడు. నాకు సంబంధం లేదు. వాడు అలా ఎలా మెసేజ్ చేస్తాడు అని చెప్పి మా పెద్దని అంటున్నాను. ఏం చెప్పాలి చెప్పు? మా అన్న వాళ్ళకి ఏం చెప్పాలి? మా ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి రా వాళ్ళకి? అరే తెలియదు గిలవదు కాదురా, మెసేజ్ చేస్తా. మా చెల్లెలు చెప్తుంది రా నాకు. చెప్తే చెల్లెలు నమ్మకం నువ్వు నా పక్కన ఉన్నట్టే నిన్నే నమ్మకం లేదురా. మరి ఏమన్నా అనిపించాలి చెప్పరా? వాడు ప్రూఫ్ చూపించమంట? చూపిస్తా. దేంద్రా ఏంది ఏంది చెప్పు ఇప్పుడు చెప్పు.
ఇప్పుడు ఏమంటారు ఎప్పుడు వాడే మెసేజ్ చేసిండు. అరే ఆ ఫోన్ నీదేనా కాదా? నువ్వు దగ్గరికి రా ఫస్ట్. ఆ ఫోన్ మరి నీ ఫోన్ నుంచే కదా మెసేజ్ వచ్చింది, వేరే వాళ్ళ ఫోన్ నుంచి అయితే కాదు కదా. నువ్వే మెసేజ్ చేసావు అని నేను ఏమైనా ఫేక్? నాకు నా అకౌంట్ చాలా మంది ఉన్నా. అరే అరే కాదురా, నువ్వు దగ్గరికి రా ఫస్ట్. నువ్వే సిద్ధు మెసేజ్. అరే నాకు మాకు చాలా మంది ఉన్న ఐడియానా. నువ్వు ఎంత మందితో ఏమైనా వేసుకోరా, బరాబర్ రేపు నువ్వు పోలీస్ స్టేషన్ పోవాల్సిందే. నేను పోయి పిఎస్ లో పోయి కేసు పెడుతున్నా. నేను మరి నాకు తెలియదా, మరి ఎందుకు చేసారా? మరి అరే మరి ఎందుకురా మీకు ఎందుకు మంచి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇలా తమాషా నీకు తమాషా అయిపోయింది రా సిద్ధు, కానీ చాలా అదైతుంది. అరే చెయ్యలే అంటున్నావు. అరే నువ్వు నా తమ్ముని కాబట్టి నీకు కంట్రోల్ అవుతున్నా, అదే వేరే అయినంటేనా ఇన్ని చీచి బొంద పెడుతుంటే కొడుకు అర్థమవుతలేదు నీకు. అరే నాకు సంబంధం లేదురా, నేనైతే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా, వాళ్ళు వస్తారు. ఎవరికి మెసేజ్ ఎవరెవరు పెట్టారో చూడురా, ఎవరికో ఫోన్ చేయరు. నాకైతే లేదు కనుక మాతో కాకుండా ఇంకొకరితో ఉంటది, మరి చేయలేదంటే. అరే నాకైతే సంబంధం లేదురా, ఏమైనా తీసుకోరి. కట్ చేస్తున్నాను, కాలేజీలో ఉన్నట్టు కట్ చేస్తున్నాడా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పురా. ఊక అదే చెప్తున్నా, వాడు వేసిన వీడు వేసినా నువ్వు వేసినా అని చెప్పి ఉంది కాదు దానిలో. స్టార్టింగ్ నాకు సంబంధం లేదురా. అరే మా చెల్లెలు అయితే ఇంటలేదు, నాకు సంబంధం లేదు, ఏమైనా వేసుకో. నేనైతే బరాబర్ చెప్తున్నా, పోలీస్ కేసు అయితే 100% పెడతా. 3 సంవత్సరాలు నువ్వు జైలు ఉండాల్సి వస్తుంది. అవన్నీ నాకు సంబంధమే లేదురా. మరి ఎందుకు చేసినావురా? నువ్వు తమాషాలు చేయలేదా? చేయందా? అదంతా కనిపిస్తుందా? చూపించిందా? నేను పిచ్చిపోకున్నా. ఏంది అర్థమైతలేదురా? నాకు సంబంధం లేదురా. నేనైతే పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తా బరాబరి. అరే నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా తెలుసా సిద్ధు, నువ్వు చేయలే అంటున్నావు కానీ తమాషా అయిపోయిందిరా నీకు. అరే కాదు, నువ్వెందుకు రా మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు? అరే నీ ఫ్రెండ్ రా. అరే మరి నువ్వు చేసినావు, మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎట్లా కనిపిస్తుంది? ఆడ కనిపిస్తలే, ఆడే కళ్ళు కనిపిస్తలే. చెయ్యలేనా? అరే చేయలే ఏంది చేయలేరా? అంటే నేను చెప్పటం పిచ్చుకోవాలి నాకు అనిపిస్తున్నాను. అరే ఏం తెలియదు, చేయలేండి. మెసేజ్ ఆడ కనిపిస్తలే, అంత క్లారిటీ కనిపిస్తుంది ఆ మెసేజ్. నా మధ్యలో నీదేంద్రా, నాకు అర్థమైతలేదు. నువ్వు చేయలే సపోర్ట్ చేసినా అంటే నువ్వే చేసినావురా. సపోర్ట్ నువ్వే చేస్తున్నావురా బై, దీనికి సపోర్ట్ నువ్వే చేస్తున్నావు అంటే నువ్వే చేసినావురా. మరి ఏం చేయాలి మరి? అవుతాయి మా చెల్లెలరా, వాడికి బాగా సపోర్ట్ చేస్తున్నావురా నువ్వు. మరి నువ్వు ఇట్లా ఇన్వాల్వ్ అయినావురా ఇందులో. ఇప్పుడు ఆయన అకౌంట్ నుంచి చేసింది వాడే చేస్తున్నా. వీళ్ళకి తమాషా అయిపోయింది. ఇంక నాకు అర్థమైతే దగ్గరికి రారా నువ్వు సిద్ధు. నేను తప్పేయాలి, అసలు తప్పేయాలి. నేను కాలిపాలికి ఇచ్చి పడిస్తాను. కాదురా అరే నువ్వు పేరు మర్చిపోయినా కానీ తమాషా వేసేస్తున్నాడు వీడు బయటే. రేపు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. స్టేషన్ లో తప్పు చేసినా కాబట్టి రా. నేను అనేది అరే తమాషా వేసేస్తున్నావు బయట. అరే నువ్వు చేయలేదు, అలా చెయ్యలేనా? ఏంది చెయ్యలేదు? ఓకే ఫ్రాంక్ రా, ఎందుకు రా అంత సీరియస్ అయిపోతున్నా? వేరే విషయం వీడియో పెట్టినాక ఏం చేస్తారా మీరు? ఓకే ఫ్రెండ్స్, వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చలో గంట బెల్ నొక్కండి.